ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ శనివారపు లైవ్ వీక్షిస్తున్న ప్రియ సంఘ బిడ్డలందరికీ ప్రభు నామన వందనాలు, స్తోత్రాలు. అలాగే ఎంతమంది అయితే ఈ లైవ్ వాక్యాన్ని వింటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభు నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ఈ శనివారం ఆరాధనలో దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ముందుకెళదాం. యోహాను శుభవార్త 15వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు బైబిల్ని తీయండి. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ప్రభువైన యేసుక్రీస్తు తన వెంబడించిన తన యొక్క శిశువులతో లేదా తన వెంబడించిన తన పిల్లలతో చెబుతున్న మాట ఏంటంటే, మీరు బహుగా ఫలించటం వల్ల నా తండ్రి నామం మహిమపరచబడద్ది అని యేసుప్రభు వారు తన వెంబడించిన యూదులతో, తన వెంబడించిన దేవుని పిల్లలతో చెబుతున్న మాట. అంటే ఇప్పుడు యేసుప్రభు వారి ఉద్దేశం ఏంటి? ప్రతి ఒక్కరూ ఫలించాలి, ఫలభరితంగా ఉండాలి, ఆశీర్వాదంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, క్షేమకరంగా ఉండాలి, సమాధానకరంగా ఉండాలి. ఎందుకంటే ఆయన దీవించడానికి వచ్చిన దేవుడు, ఆశీర్వదించడానికి వచ్చిన దేవుడు, ఫలింపు చేయడానికి వచ్చిన దేవుడు. నెమ్మది లేని వారికి నెమ్మది, సమాధానం లేని వారికి సమాధానం, ఆశీర్వాదం లేని వారికి ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చిన దేవుడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మీరు బహుగా ఫలించటం వల్ల నా తండ్రి నామము మహిమపరచబడద్ది అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ ఏం చేయాలి? దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో ఫలించాలి. ఫలించడం అంటే 4 బిల్డింగులు, 4 కార్లు, 2 కేజీల బంగారము, 1 కోటి రూపాయల బ్యాంకులో, ఇది కాదు ఫలింపు. ఫలింపు అంటే దేవునితో కూడా కలిసి అంటగట్ట పడటం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ప్రభునందు దేవుని పిల్లలారా, మన పితరులందరూ కూడాను అబ్రహాం కావచ్చు, ఇసాక్ కావచ్చు, యాకోబు కావచ్చు, ఏలియా కావచ్చు, ఎలీషా గారు కావచ్చు, లేదా కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేపాటికి పేతురు గారు, పౌలు గారు, వీళ్ళు కావచ్చు. వాళ్ళు ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కంటే కూడా దేవుని దగ్గర ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఎప్పుడైతే మనం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటామో, ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం మనం ఎగిరిపడి ఉంటామో, వాటితో కూడా భూ సంబంధమైన ఆశీర్వాదాలను దేవుడు మనకిస్తాడు. ముందు మనం కోరుకోవాల్సింది నిత్య సీయోనుని, మనం కోరుకోవాల్సింది దేవుని సన్నిధిని, మనం కోరుకోవాల్సింది దేవుని వాక్యాన్ని, మనం కోరుకోవాల్సింది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? ఇక్కడ మనం ఒక 60-70 బతికితే పెద్ద బతికాడరా, లేకపోతే 100 బతికితే భలే బతికాడరా. కానీ ఇది కాదు. మనం ఆత్మ సంబంధ ఆశీర్వాదం అంటే ప్రభుతో కూడా కలిసి 1000 ఏళ్ల పరిపాలించటానికి మనం కూడా ప్రభుతో కూడా ఉన్నవారమై ఉండాలి. అదే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ప్రభునందు దేవుని పిల్లలారా, మీరు బహుగా ఫలించటం వల్ల నా దేవుని నామం, నా తండ్రి నామము మహిమపరచబడద్దని ప్రభువైన యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు. ఈరోజు సంఘాలకి నువ్వు వెళ్తున్నావు, నేను వెళ్తున్నాను. ఒక బాధకుడిగా నేను రేయింబగులు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మన పైన నాయకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనం బుధవారం వెళ్తున్నాం, శుక్రవారం వెళ్తున్నాం, శనివారం వెళ్తున్నాం, ఆదివారం వెళ్తున్నాం. ఎక్కడ వెళ్తున్నామండి? ఈ లాక్డౌన్ వచ్చింది కదా, దానివల్ల వెళ్తలేదు. ఇప్పుడు వెళ్ళిపోయినా క్రితం వెళ్ళాం కదా, భక్తి చేసాం కదా. మరి మనం ఫలించామా? ఆత్మ సంబంధం ఫలింపు మనలో ఉందా? మన మాట మారిందా? మన చూపులు మారాయా? మన ఆలోచనలు మారినాయా? మన క్రియలు మారినాయా? మన ఉద్దేశాలు మారినాయా? ఆత్మ సంబంధమైన ఫలాలు మనలో కనబడుతున్నాయా? ఈ రోజున అన్ని జనంగా మనం చూసి ఏమంటున్నారు? వీళ్ళు ఆత్మ సంబంధులు అంటున్నారా, శరీర సంబంధులు అంటున్నారా? వీళ్ళు లోకస్తులు అంటున్నారా, లేకపోతే వీళ్ళు దేవుని పిల్లలని మనకి ఆ లోకంలో ఉన్న అన్ని ప్రజలు మనకి ఏ పేరు పెడుతున్నారు?
ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. ఎందుకు నేను ఇంతవరకు ఆత్మ సంబంధంగా ఫలించలేకపోయాను? ఎందుకు నేను ఆత్మ సంబంధంగా దీవించలేకపోయాను? ఎందుకు ఆత్మ సంబంధం ఆశీర్వాదాలు నేను ఎంతవరకు పొందుకోలేకపోయానని ఒక్కసారి మన ప్రభుత్వంలో కూర్చొని ప్రార్థన చేసుకుని ఆయన ఎదుట మోకరించగలిగితే నిశ్చయంగా ఆయన ఏం చేస్తాడంటే ఫలింప చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభునందు దేవుని పిల్లలారా, ఈ లోకము మనకి ఎన్న తగింది కాదు. ఈ లోకంలో ఉన్నవి మనకి ఎన్న తగినవి కావు. చూడండి, ఈ వైరస్ వల్ల, ఈ కరోనా వైరస్ వల్ల, లేదు ఈ లాక్డౌన్ వల్ల వేల ప్రజలు, లక్షల ప్రజలు చనిపోయారు. వేల ప్రజలు, లక్షల ప్రజలు రోగాన పడ్డారు. కొంతమంది అయితే మా గ్రామాలకు మేము వెళ్ళిపోవాలి, మా పట్టణాలకు మేము వెళ్ళిపోవాలి, మన రాష్ట్రాలకు మేము వెళ్ళిపోవాలని ఇందా నేను ఆ వాట్సాప్లో చూశాను. ఒక బూడ్స్ బండి మీద ఒక పిల్ల తల్లి ఒక పిల్లని ఎత్తుకొని, 1 సంవత్సరం లోపు, ఒక 7-8 నెలలు ఉంటాయి, ఆ యొక్క బూడ్స్ బండి మీద ఖాళీ ఉంటుంది చూడండి, ఆ కొంగు తగిలించి కాడ కూర్చొని ప్రయాణం చేస్తాము. ప్రాణాన్ని కాపాడుకుందాం. ప్రాణం ఉన్నాయి లేకపోయినా మన ఊరికి మనం వెళ్ళిపోదాం, మన బంధువుల దగ్గర మనం వెళ్ళిపోదాం, మన చుట్టాల దగ్గర మనం వెళ్ళిపోదాం అని ఒక తాపత్రయం ఆ వ్యక్తిలో నేను చూస్తూ ఉన్నాను. ఒక బూడ్సి బండి ప్రయాణం చేస్తూ ఉంటే ఆ మధ్యలో ఆ సిలక తగిలించిన కాడ కొంచెం ఉంటుంది కానీ అక్కడ బాచిపట్లు వేసుకొని పిల్లని ఎత్తుకొని కూర్చొని ప్రయాణం చేస్తా. ప్రభునందు ప్రియమైన వాళ్ళు, ప్రభునందు దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుని ఎరగని వారికి అంత భయం అయితే, ఈ రోజున దేవుని ఎరిగి దేవుని సన్నిధికి వచ్చి యేసు కడగబడి ఉపదేశంలో ఉండి, ఆది అపోస్తలుల ఉపదేశంలో నడిపించబడుతూ సత్తుగల సంఘంలో కట్టబడి, ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉంది? అందరిలాగానే భూ సంబంధమైన ఆశీర్వాదాలు దాని కొరకే పరిగెత్తుతున్నావా? లేకపోతే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు పరిగెత్తుతున్నావా? పిల్లలు కావాలి, డబ్బు కావాలి, ఎండి కావాలి, బంగారం కావాలి, కార్లు కావాలి, బిల్డింగ్లు కావాలి, స్థలాలు కావాలి, పొలాలు కావాలి. ఎంతసేపు ఇదే తప్ప అసలు నన్ను సృజించినవాడు ఒకడున్నాడు, ఆయన రక్తంలో నేను కడగబడ్డాను, నేను రేపు చనిపోతే నా ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళాలి, నేను రక్షించబడ్డాను, నా భర్త రక్షించబడలేదు, ఆయన కోసం నేను ఏడవాలి, నా పిల్లలు రక్షించబడాలి, ఆయన కోసం నేను ఏడవాలి, నా బంధువులు, నా స్నేహితులు ఉన్నారు, వాళ్ళ కోసం నేను ఏడవాలి. నా బాధ్యత, నన్ను రక్షించిన దేవుడు ఎందుకు అనేక మంది రక్షించడానికి, ప్రభు సలను నడిపించడానికి అని ఒక ఆత్మ సంబంధం ఆలోచన మనకు లేకపోతే మనం ఎలా ఫలిస్తామండి? ప్రభునందు ప్రేమైన వాళ్ళు, ప్రభునందు దేవుని పిల్లలారా, ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళు 2 ఉన్నారు. మన అయ్యమ్మ తాత, అవ్వ ఆదాం. ఒకడు ఆత్మ సంబంధి, మరొకడు శరీర సంబంధి. ఆత్మ సంబంధమైన బలులు దేవుని సన్నిధి చేరాయి, శరీర సంబంధమైన బలి దేవుని సన్నిధి చేర్చబడలేదు. మనం ప్రార్థన చేసినా, పాటలు పాడినా, మనం విజ్ఞాపన చేసినా, మనం మొరపెట్టినా, మనము ఆత్మ సంబంధంగా ఉండాలి. మన మాటలు ఆత్మ సంబంధంగా ఉండాలి, మన చూపులు ఆత్మ సంబంధంగా ఉండాలి, మన క్రియలు ఆత్మ సంబంధంగా ఉండాలి, మన తలంపులు ఆత్మ సంబంధంగా ఉండాలి, మన ప్రాణ ఆత్మ దేహాలు సజీవయాగంగా మనం ఆయనకు సమర్పించుకునేవారిలాగా ఉండాలి. మన జీవితంలో ఎండకెండి వర్షానికి తడిసి నెమ్మది లేని పరిస్థితుల్లో మనం కొనసాగుతుండగా, సర్వాధికారి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు ఆదరణ లేని మన జీవితాలు ఆదరణించి, నెమ్మదినిచ్చి, క్షేమాన్నిచ్చి, ఈరోజు నేను నీకున్నాను, నువ్వు ఫలించు, నువ్వు ఫలవర్తంగా ఉండు, నువ్వు ఆశీర్వాదంగా ఉండు, నువ్వు దీవెనకరంగా ఉండని దేవుడు మనకు చెప్తే, ఈరోజు నా దీవెన పొందుకోవటానికి మనకి ఏం లేదు, ఆత్మ సంబంధమైన ఆలోచన మనకు లేదు. అదే యోహాను శుభవార్తలో 15వ అధ్యాయం 2వ వచనం చదవండి. నాలో ఫలింపని ప్రతి తీగను, చూడండి, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఆయన సన్నిధికి వచ్చి, ఆయన సంఘానికి వచ్చి, ఆయన రక్తం ద్వారా కడగబడి, నేను క్రైస్తవుడిని, క్రైస్తవులని చెప్పుకొని ఫలించలేకపోతేనంట ఏం చేస్తాడంట? తీసి పారవేయును. చదువు, కింద చదువు. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. కొన్ని మనం ఫలించడానికి ఆటంకమైన కొన్ని పనికిరాని తీగలు ఉంటాయి, పనికిరాని ఆలోచనలు ఉంటాయి, పనికిరాని మాటలు ఉంటాయి, పనికిరాని బూతులు, పనికిరాని చూపులు, పనికిరాని సీరియల్, పనికిరాని సినిమాలు,
పనికిరాని ముసలమ్మ ముచ్చట్లు, పనికిరాని కళ్ళబొల్లి మాటలు ఇవి ఉంటాయి. నువ్వు ఫలించాలి ప్రభుత్వం అంటే, దేవుడి సన్నిధిలో నువ్వు నీ కుటుంబం ఆశీర్వాదంగా ఉండాలంటే నీలో ఉన్న పనికిరాని కొన్ని తీగలను, మనలో ఉన్న పనికిరాని కొన్నిటిని వాటిని దేవునికి విరుద్ధమైన తీసేసుకోవాలి. ఏంటి ఆ తీగలు? చెప్పాను కదా, గలతీయులకు రాసిన పత్రిక 5:19 రాయబడింది. శరీర కార్యములు ఏమనగా అనే మాట మీద ఉంటుంది అక్కడ. పౌలు గారు సంఘంతో చెబుతున్నాడు. శరీర కార్యములు ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా ఏంటి? అయ్యి పనికిరాని తీగలే, పనికిరాని మాటలే, పనికిరాని ఉద్దేశాలే, పనికిరాని తలంపులే, పనికిరాని కబుర్లే. ఈ దేవుడి సన్నిధిలో లెక్కించబడు, కొట్టివేయబడతాయి. వీటిని బట్టి శిక్షా విధిలోకి వస్తాం మనం. నువ్వు ఫలించాలి అంటే, నీ కుటుంబం ఫలించాలి అంటే, నీ పిల్లలు ఫలించాలి అంటే, నువ్వు ఏ రంగంలో అయినా ఫలింపుగా మార్చబడాలంటే పనికిరాని తీగల్ని తీసేయాలి. 3వ వాక్యం ఏమంటున్నాడు? నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండండి. మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళితో నిలిచి ఉంటేనే గాని తానంతగా తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలిస్తారు. ఇప్పుడు ఎక్కడుంటే ఫలిస్తాం మనం? సీరియల్ కూర్చుంటే ఫలిస్తావా? ముసలమ్మ ముచ్చట్లు వేసుకుంటే ఫలిస్తావా? శరీర కోరికలు కలిగి ఉంటే ఫలిస్తావా? ఆ వాట్సాప్లో, ఫేస్బుక్లో చూడకూడని చూస్తూ ఉండి అబ్బా గుటకలు కళ్ళు మిటకరించుకుంటా గుటకలు మింగుతూ ఉంటే ఫలిస్తావా? జబర్దస్తి చూస్తూ ఉంటే ఫలిస్తావా? ఇప్పుడు మనం ఫలించాలి. ఎలా ఫలింత చెప్పాడు కదా, ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. ఇప్పుడు మనం నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? ప్రభు దగ్గర ఉండాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి, ప్రభు సన్నిధిలో నిలవాలి, రేయింబగలు ఆయనకు మొరపెట్టాలి, విజ్ఞాపన చేయాలి, కన్నీరు కార్చాలి, ఏడవాలి, ఓ అని ఏడవాలి. నువ్వు తప్ప నాకు దిక్కు లేదయ్యానని ఏడవాలి. నిన్ను తప్పించేవాడు, నిన్ను ఆదరించేవాడు, నీ నోటి మాటను బట్టి నీకు ఆశీర్వాదం ఇచ్చేవాడు, నీ యథార్థ జీవితాన్ని బట్టి నిన్ను దీవించేవాడు, నీ యథార్థ భక్తిని బట్టి నిన్ను బలపరిచి స్థిరపరిచేవాడు, నీ పరిశుద్ధ జీవితాన్ని బట్టి ఆయన దగ్గరికి, అమరత్వంలోకి నిన్ను తీసుకుని వెళ్ళి దేవునితో నువ్వు సావాసం కలిగి ఉండాలి. నువ్వు ఆయనతో కలిసి ఉండి ఆయన అడుగుజాడలో నువ్వు నడవాలి. పాత నిబంధన గ్రంథంలో హనోకు గారు 300 రోజులు దేవుడితో నడిచాడంట. ప్రతిరోజు. ఇప్పుడు మనం గంట ప్రార్థనలు చేయట్లేదు. మనం పెట్టిన క్రమాల్లో, పాస్టర్ గారు పెట్టిన క్రమాల్లో 1 గంట ప్రార్థన చేసుకోవటానికే మనకెంత బాధో, ఎంత భారమో. 300 ఏళ్ళు హనోకు గారు దేవుడితో నడిచాడంట. పొద్దున్నైతే పొద్దున్నే, సాయంత్రం అయితే సాయంత్రం, మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం నడిచాడంట. కానీ ఒక్కరోజు మా ఆయన మానగానే హనోకు నాతో నడవటం మానేసాడని పరిశుద్ధాత్ముడు రాయించుంటాడు. కానీ మానలా. తనకు భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, గుడ్డు ఉన్నాయి, గోద ఉన్నాయి, మందలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా కానీ దేవుడితో సావాసాన్ని మానలా. నేను బాధపడుతున్నాను, నేను ఆవేశం పడుతున్నాను, నేను కన్నీరు కారుతున్నాను అంటే ఏది నీకు దేవుడితో సావాసం? నేను సమాధానం కోల్పోయాను, ఏది నీకు దేవుడితో సావాసం? సమాధానం కోల్పోతే ఏమవుతావు నువ్వు దేవుడితో సావాసం లేనప్పుడు? ప్రభునందు ప్రేమైన వారులారా, ఈ లైవ్ని చూస్తున్న వారులారా, ఈ మాటలు వింటున్న వారులారా, మీ పనులు ఆఫ్ చేయండి, కొంచెం ఆఫ్ చేయండి, పనులు ఆఫ్ చేసుకోండి, మాటలు ఆఫ్ చేయండి, కదా గుట్టుగా ఉండండి. దేవుని స్తోత్రం. విశ్వాసాన్ని కాపాడుకోండి, దేవుడికి భయపడండి,
ఆ పాడరు కదా ఏముందిలే లైవ్లో మాట్లాడతాడులే అనగానే ఆ మాట కాకుండా ఆకాశం దేవుడు చూస్తున్నాడనే సంగతి తెలిసి ఉండండి. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు అమ్మో అనని దేవుడి అసలు భయం భయం కలిగి ఉండండి. 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడంట ఆనోకు. నడిచిన తర్వాత దేవుడు కొనుపు ఆనోకుని తీసుకుని వెళ్ళిపోయాడంట. అతను కొనుపోపడక ముందుకు దేవుని చేత సాక్ష్యం పొందాడు. మంచి విశ్వాసం సాక్ష్యం పొందాడు. మంచి భక్తుడని సాక్ష్యం పొందాడు. దేవునికి ఇష్టడైన ఉన్నవాడని సాక్ష్యం పొందాడు. ఈరోజు ఉందా ఆ సాక్ష్యం? మనకి ఉందా? మనకుందా సాక్ష్యం? భర్త ఎదుట నీకు సాక్ష్యం లేదు, భార్య ఎదుట మనకు సాక్ష్యం లేదు, పిల్లల ఎదుట మనకు సాక్ష్యం లేదు, తల్లిదండ్రులు ఎదుట పిల్లలకు మనకు సాక్ష్యం లేదు. నీ సేవకుడి సాక్ష్యం ఉందా? సంఘంలో సాక్ష్యం ఉందా? ఏం భక్తిని మనం చేసేది? మనకు తోసిన భక్తి మనం చేస్తున్నాం, కానీ దేవుడికి ఇష్టమైన భక్తి మనం చేయట్లేదు. దేవునికి ఇష్టమైన భక్తి ఏది తెలుసా? దేవుని హృదయాన్ని ఎరిగి బతకటమే దేవునికి ఇష్టమైన భక్తి. దేవునికి ఇష్టమైన భక్తి ఏది తెలుసా? పాపాన్ని నిషేధించి పాపాన్ని ఏం చేయాలి? పెంటతో ఎంచుకొని, లోకాన్ని పెంటతో ఎంచుకున్నాను అన్నాడు పౌలు. ఆ పాపాన్ని యొక్క యోసేపు గారు ఆ పాపస్తుల నుంచి ఎలా ఇడిపించబడి ఎలా పాపాన్ని దూరంగా పారిపోయాడో అలాగ మనం పారిపోయి దేవుని నీతిని నెరవేర్చేవాళ్ళుగా మనం ఉండాలి. యేసోకు తెలవదా? పోతిఫరు బాధ్యత పాపం చేస్తే మొత్తం నేను అధికారిని అవుతానని తెలవదా? నాకు అధికారం ఉండదు కానీ భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని కోరుకోలేదు యేసోబు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు. తుత్యమైన అభిలాషలకు లోబడలేదు, శరీర కోరికలకు లోబడలేదు. ఆత్మ సంబంధమైన దేవుడితో ఉండాలి, బ్రతకాలి, దేవుడితో జీవించాలి. నా దేవుడు నన్ను దీవించాలి, నా దేవుడు దీవించాడని లోక ప్రజలకు అందరికీ, ప్రపంచ ప్రజలకి, ఉన్నవారికి, రాబోయే తరం వారికి తెలవాలని యేసోబు దేవుని సన్నిధిలో నిలబడ్డాడు నీతి కలిగి. అందుకని యేసోబు దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజుని చేసేసి అంటులతో ఇంకోటకి వెళ్ళేవాడు ఏం చేశాడు తెలిసే? దేవుడు అతను ఆజ్ఞ లేకుండా ఎవడో ఐగుప్తులు చేయి పైకి ఎత్తడానికి వీల్లేదంట. మరి ఎలా ఉంటే అంత దీవించబడ్డాడు, ఎలా ఉంటే అంత ఆశీర్వదించబడ్డాడు, ఎలాగ నడితే అంతగా దేవుడు ఘనపరిచాడు, హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. 3 వారాలు మందిరానికి వస్తే 7 వారాలు మానేస్తాం మనం. ఒక వారం రోజు గంట ప్రార్థన చేస్తే మూడు రోజులు గంట ప్రార్థనలు మానేస్తాం మనం. 3 వారాలు గంట ప్రార్థనలు మానేస్తాం. ఎలా దీవించబడతామండి? నేను అంటాను, దీవెనంటే కట్టుకోవడానికి వస్త్రాలు, వేసుకోవడానికి బంగారము, మాట్లాడుకోవడానికి సెల్లఫోను, లేకపోతే ఏసీయో, లేకపోతే కార్లు, లేకపోతే మోటార్ సైకిల్, ఇది కాదు. ఆత్మ సంబంధం ఆశీర్వాదం ఎప్పుడు నిన్ను పరిపాలించాలి. నీ జీవితంలో, నీ హృదయంలో ఎప్పుడు సంతోషం కలిగి ఉండాలి. ఆ సంతోషం మనుషులు ఇచ్చేది కాదు, డబ్బు వల్ల కలిగేది కాదు, ఎండి బంగారాల వల్ల వచ్చేది కాదు, మేడల మిద్దుల వల్ల వచ్చేది కాదు, రాజకీయంగా వచ్చేది కాదు. అది దేవుణ్ణి బట్టి వచ్చేది. అది ఆత్మ సంబంధమైన సంతోషం. అది అనుభవించాలి. దేవుడితో సావాసం కలిగి ఉంది. ప్రభునందు ప్రేమైన వాళ్ళ మత్తయి రాసిన శుభవార్త 3:10-11 వచనాలు చదవండి. మత్తయి రాసిన శుభవార్త 3:10-11. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో పడవేస్తాడంట. ప్రభు నమ్ముకున్నావు కదా, యేసు రక్తం కడగబడ్డావు కదా, ఎదురుముడు మోజేస్ గారి ద్వారా బాప్టిజం పొందావా, మార్క్ గారి ద్వారా బాప్టిజం పొందావా, యేసన్న గారి ద్వారా బాప్టిజం పొందావా, రమేష్ అన్న ద్వారా బాప్టిజం పొందావా, అబ్రహాం అన్న ద్వారా బాప్టిజం పొందావా, జాన్ విస్లీ అన్న ద్వారా బాప్టిజం, ఎవరి ద్వారా నువ్వు బాప్టిజం పొందావు అనేది కాదు. నువ్వు పొందుకున్న రక్షణ కాపాడుకుంటున్నావా, కాపాడుకుంటలేదా? నువ్వు ఆత్మఫలాలు ఫలించేటట్టుకున్నావా లేకపోతే లేదా? లేకపోతే ఆత్మఫలం మంచి ఫలం ఫలించకపోతే చెట్టు వేరున గొడ్డలు ఉంచబడిందంట. ఫలించని ఏం చేస్తున్నాడు? నరికి అగ్నిలో పడవేయను. పాస్టర్ గారికి బో పెట్టానండి, దండేశానండి, శాలువ కప్పానండి, కోటలో డబ్బులు ఇచ్చానండి, అయ్యా గంటలు ప్రార్థన చేశానండి, పాస్టర్ గారికి సపోర్ట్ రిపోర్ట్లు అన్నీ నేనేనండి, కుడివైపు ఎడవైపు మొత్తం నేనేనండి, నేను లేకపోతే పాత్రి గారు లేడండి, వాళ్ళు పాత్రి గారు నిలబడతాను నేనే తంబానండి
అని ఎన్ని చెప్తున్నావు, మంచిదే, నేను కాదంట్లా, అన్ని చేసావు. కానీ నువ్వు పాస్టర్ గారు నిలబట్టాక చేసావు, కానీ నువ్వు నిలబడుకోవడానికి ఏసైతే సావాసం నువ్వు చేయలేకపోయావు. పాస్టర్ గారిని పర్లోక రాజ్యం తీసుకెళ్తాడా? దేవుడు తీసుకెళ్తాడు. అందుకనే విశ్వాసం కర్తదను కొనసాగించి యేసు వైపు మాత్రమే మనం చూడాలి. లోకం వైపు మనం చూడకూడదు, లోకాశల వైపు మనం చూడకూడదు, శరీర వైపు, శరీరాశలు, నేత్రాశ, జీవడమ్ము. ప్రభునందు ప్రేమైన చెట్టు వేరిన గొడ్డలు ఉంచబడింది, ఫలించని ప్రతి చెట్టుని ఆయన నరికి అగ్నిలో పడవేయను. ప్రభునందు ప్రేమైన వాళ్ళ ఇప్పుడు ఫలించబడ కారణం ఏంటి? కారణం ఏంటి? యెషయా గ్రంథము 2:5 వాక్యం చదవండి. యెషయా గ్రంథము 2:5 బిడ్డలారా చదవండి. యెషయా గ్రంథం 2:5 వాక్యం. యెషయా గ్రంథము 2:5 వాక్యం. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళని వేరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. చూడండి, ఫలించుకోవడానికి ఏంటి? దైవజన్ లేస్తాను గారు ఇలాగే ఆయన ప్రపంచ దేశాలకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించి వస్తా ఒక ఒలివల చెట్టు, ఒక అంజూరపు చెట్టు తీసుకొని వచ్చి గోరింట్లలో పెట్టారంట. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఎన్నాళ్ళు చూసినా కానీ ఆ అంజూరపు చెట్టు అలాగే మరుగుజ్జుగా మారిపోయిందంట. యెసన్న గారితో ప్రార్థన చేపించుకుందామని ఒక పెద్ద ఆయన వచ్చాడంట. అదేమో ఉల్లిగొల చెట్టు పెద్ద అయిపోయి కాయలు కాస్తా ఉంది, అంజూరపు చెట్టు ఏమో అలాగే ఉండిపోయింది. ఏంటండి అన్నగారు ఇలాగా అంజూరపు చెట్టు ఏమో ఒలిగొల చెట్టు ఏమో కాయలు కాస్తా ఉంది, ఇదేంటి ఇలా ఉండిపోయిందంటే, ఏమోనండి చేయాల్సినవి బాగా చేస్తున్నాం, ఎరువు వేస్తున్నాం, అన్ని నీళ్ళు పంచుకొని మన వాళ్ళు పిల్లలు బెదర్స్ అంతా బాగానే చూస్తున్నారు అన్న దైవజనులు పరిశుద్ధులైన యేసన్న గారు అని అన్నారంట. ప్రార్థన చేయించుకున్న తర్వాత కానిపెట్టి ఒక గడపలకు నాకు ఇప్పించండి అయ్యా అన్నాడంట. ఏంటి పరిస్థితి అని, ఇప్పించండి అయ్యా అన్నాడు. ఆ గడపలు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత అంజూరపు చెట్టు మొదల్లో పొడిచి కొన్ని రాళ్ళు తీశాడంట. అతను రాళ్ళు తీసి అన్నత అన్నాడంట, ఈ రాళ్ళు ఉండటం వల్ల నువ్వు వేసిన ఎరువు కావచ్చు, నువ్వు పెట్టిన నీరు కావచ్చు, నిష్ప్రయోజనం అయిపోయింది. అది ఇప్పుడు రాళ్ళు తీసే కనుక ఇప్పుడు ఎరువేయండి, పాజ్ చేసి ఎరువేయండి, మంచిగా పెరిగిద్ది అన్న ఆ తర్వాత అతను ఆ రాళ్ళు తీసి అవకాడికి వెళ్ళిపోయిన తర్వాత పాజ్ చేసి కత్తి దానికి వేయాల్సిన మందులు వేసి ఇచ్చేసిన తర్వాత ఒక నెలన్నర అయ్యేపటికి ఏపుగా పెరగటం మొదలైంది. ఈ లోకమైన రాళ్ళు నీలో ఉన్నంతసేపు, ఈ లోకమైన సావాసం నీలో ఉన్నంతసేపు, ఈ లోకమైన నేత్రాశ, జీవడము, శరీరాశ, అసూయ, కలవరం, కుట్ర, కుతంత్రాలు, అబద్ధాలు, మోసపు మాటలు, చేదువేరు నీలో ఉన్నంతకాలం ఆత్మ సంబంధంగా నువ్వు ఫలించలేవు. ఆత్మ సంబంధంగా ఫలించలేవు. అందుకని ప్రభు ఏమన్నాడు తెలుసా? నా ప్రభు ఏమన్నాడు తెలుసా? గోధుమ గింజ భూమిలో పడి సావకపోతే అది ఫలించదు. ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్న తర్వాత, ఒక వ్యక్తి మారుమనసు పొందిన తర్వాత, ఒక వ్యక్తి యేసు రక్తంలో కడగబడిన తర్వాత, దేవుని సంఘానికి వచ్చిన తర్వాత, ఈ లోకం నిమిత్తమై, నేత్రాశి నిమిత్తమై, శరీరాశి నిమిత్తమై సావకపోతే ఆ వ్యక్తి ఆత్మ సంబంధంగా ఫలించలేడు. మరి నేను ఏది పట్టుకుని ఏడిపిస్తుందో నాకైతే తెలియదు. నువ్వు ఫలించిపోవటానికి నీకు ఏది అడ్డంగా ఆటంగా ఉందో నాకైతే తెలియదు, ప్రభువుకు తెలవాలి. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈ వాక్యం నా తల్లి, నా చెల్లి, నా తమ్ముడు, నా అన్న, నా అక్క, నువ్వు ఫలించబడటానికి కారణం ఏంటి? నువ్వు ఫలభర్తంగా ఉండబడటానికి కారణం ఏంటి? నీ ద్వారా దేవుని నామానికి మహిమ రాబోటానికి కారణం ఏంటి? ఇంకా నువ్వు రక్షణ పొందబోటానికి కారణం ఏంటి? నువ్వు రక్షణ పొందిన నీలో సరైన మారు మనసు లేకపోవడానికి కారణం ఏంటి? ఆ కారణం ఏదో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు శనివారం ఆరాధనలో. రాళ్ళు తీసేసుకోవాలి. మార్కు సువార్త 7:21 రాయబడిన ప్రకారంగా కొన్ని రాళ్ళు ఉన్నాయి నీలో. ఆ
ఆ రాళ్ళు తీసేసుకోవాలి. ఎప్పుడైతే ఆ రాళ్ళు తీసుకుంటావో పరిశుద్ధాత్మ అభిషేకం నీళ్ళను కొత్తది. పరిశుద్ధాత్మ అభిషేకం అనే నీరు నీకు తగిలిన తర్వాత ఎండిపోయిన నువ్వు మరలా చిగురు పెట్టడం మొదలెడతావు. చదువుతారా మాట? రెఫరెన్స్ లేని బోధ రియాక్షన్ ఇస్తుందంట. చదవండి అన్నమాట. 7:21. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు జారత్వమును దొంగతనమును నరహత్యలను వ్యభిచారము లోభములు చెడుతనమును కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదూషణ అహంభావము అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయటికి బయలు వెళ్ళదు, మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఇవన్నీ లోపల ఏం చేస్తున్నాయి అంట? మనిషిని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. ఆత్మ సంబంధంగా నిన్ను కట్టుకోకుండా సర్వాధికారి అయిన మహోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవుడితో నువ్వు సావాసం చేయకోకుండా ఇవన్నీ ఆటంకపరుస్తా. ప్రభు రాకడ సమీపించింది. ఓ పక్క నుంచి గుర్తులు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచ దేశం గడగడ ఉనికిపోతూ ఉంది. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. స్త్రీకి ప్రసవేదన కలిగినట్లుగా నా రాకడ ఉంటుంది అన్నాడు ఆయన. నేను దొంగ వల్లే వస్తానన్నాడు ఆయన. మరి ఇంకా నీకు సిద్ధపాటు లేదు. ఇంకా అది చేయాలి, ఇది చేయాలి, అది కట్టాలి, ఇది కట్టాలి, దాని మీద దీన్ని కట్టాలి, దీని మీద దాన్ని కట్టాలి, వాళ్ళని అనాలి, వీళ్ళని అనాలి, వాళ్ళ కొంప దూసుకోవాలి, వీళ్ళ కొంప దూసుకోవాలి, వాళ్ళది మీద వేసుకోవాలి, వీళ్ళది మీద వేసుకోవాలి, వాళ్ళ గురించి మాట్లాడాలి, వీళ్ళ గురించి మాట్లాడాలి. ఎంతసేపు ఇదే దేవుడి గురించి మాట్లాడటం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ప్రభునందు దేవుని పిల్లలారా, అందుకనే హృదయాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి, నోరుని జాగ్రత్త పెట్టుకోవాలి, చూపులు జాగ్రత్త పెట్టుకోవాలి, నీ ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి, తలంపులు జాగ్రత్తగా ఉండాలి, నీ ఉద్దేశాలు జాగ్రత్తగా ఉండాలి. మరొక మాట చదువుతారా? అపోస్తల కార్యాలు 26వ అధ్యాయము 20వ వచనం. అపోస్తల కార్యాలు 26:20. మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదయ దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలెనని ఏమని ప్రకటిస్తున్నాడు? మారు మనసుకు తగ్గ క్రియలు ఉండాలి. ఇంకా మారు మనసు తగ్గ ఫలాలు ఫలించండి, లేదా చెట్టు వేరిన గొడ్డలి ఉంచబడింది. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? మారు మనసుకు తగ్గ క్రియలు చేయవలనని ప్రకటించుచున్నాం. మేము కూడా అదే చేస్తున్నాం. ఇప్పుడు ఆది అపోస్తలుల ఉపదేశం అదే. మారు మనసు తగ్గ క్రియలు ఉండాలి. క్రియలు లేని భక్తి మృతం. క్రియలు లేవనుకో అది మృతమే భక్తి. మందిరానికి వచ్చిన దేవదూతలాగా ఉండి బయటికి వెళ్ళిన తర్వాత దేవునిలాగా తయారైతే ఏంటి పరిస్థితి? మందిరానికి వచ్చిన ప్రభానికి స్తోత్రం, ఏసు రక్తం చేయునాయన దింపునాయన, ఆత్మను దింపునాయన, బయటికి వెళ్ళిన నువ్వు పోతావు, నువ్వు నాశనమైపోతావు, నీ పోతే మీద జిల్లడు మొక్కలు మొలవా అని చేతులు జాడించి తిడతా ఉంటే ఎందుకది? క్రియలేని భక్తి. అది మృతం కదా. మారు మనసు తగ్గ క్రియలు కావాలని మేము బోధించుతున్నాం. ఆ క్రియలను బట్టి ఆత్మ సమఫలాలు పొందుకుంటాం. ఆ క్రియలను బట్టి పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి వస్తుంది. ఆ క్రియలను బట్టి ఆత్మను ఆనందిస్తావు. ఆ క్రియలను బట్టి దేవుని దర్శనం కలిగి ఉంటావు. ఆ క్రియలను బట్టి దేవుని సన్నిధిలో ఆనందించి ఆత్మ సంబంధంగా నువ్వు కట్టబడతావు. నువ్వు ఎవరివైనా కావచ్చు, లక్షల కోట్లు నీకు ఉండొచ్చు, యాక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, అందగాడు కావచ్చు, నీటిగాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ బైబిల్ చెబుతుంది, దేవుని మాట చెబుతుంది, ఉగ్రత దినము రోజున నీ ఆస్తి నీకు అక్కడికి రాదు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22, 23, 24. కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే
కావున మునుపటి ప్రవక్తల విషయంలో అయితే మోసకరమైన దురాశ వలన మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని చెడిపోవు మీ ప్రాచీన స్వభావం విడిచిపెట్టుకొని మీ చిత్త వృత్తి యందు మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నూతన పరచబడిన వారై నీతియు నీతియు యథార్థమైన భక్తియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అబ్బా, ₹1,00,00,000 మాట చెప్పాడండి సంఘానికి పరిశుద్ధుడైన పౌలు. ₹1,00,00,000 మాట. మునుడి ప్రవక్తలాగా మీరు ఉండకూడదు. సంఘానికి వచ్చిందండి మునుపు ఉన్నట్టుగా ఉండకూడదు. మునుపు మాట్లాడినట్టుగా మాట్లాడకూడదు. మునుపు నడిచినట్లుగా నడవకూడదు. మునుపు చూసినట్టుగా చూడకూడదు. ఇప్పుడు భక్తిలో మీరు ఇక్కడికి వచ్చారు కనుక, ప్రభు నమ్ముకున్నారు కనుక, రక్షణ పొందుకున్నారు కనుక, మీ చిత్త వృత్తి యందు మీరు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించాలి. అంటే ఒక రకంగా చెప్పమంటారా మీకు అర్థమైన రీతిలో? గొంగల పురుగు పాగుతూ ఉంటే దాన్ని పట్టుకొని మెడమే పెట్టుకోవాలని ఉంటుందా, నెత్తిమే పెట్టుకోవాలని ఉంటుందా? చూడంగానే ఏం చేయాలి? కాలేజ్ చంపేయాలి, అది తుడిచి అక్కడ పడేయాలి, ఎట్టగొట్టి దాన్ని చంపి నాశనం చేయాలి. కానీ అదే గొంగల పురుగు అదేం చేస్తా తెలుసా? గూడు కట్టుకొని పాకి గూడు కట్టుకొని వాళ్ళతో తునకరించబడి తోసిపడి ఏం చేస్తుంది? ఆ గూడు కట్టుకుని ఆ మట్టి గుట్లోకి వెళ్ళి అది కొన్ని దినాలు, ఒక 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు అక్కడ ఉండి అది ఎలా బయటకు వస్తుంది తెలుసా? సీతాకోక సిలుకలాగా బయటకు వస్తుంది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు? దాన్ని చూసిన వాళ్ళందరూ ఎంత ఆనందిస్తారో, ఎంత సంతోషిస్తారో. ఎందుకంటే అది చూసే వాళ్ళకి ఎలా కాబడుతుంది? ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. దాన్ని పట్టుకోవాలి ఒక్కసారి అనని ఆశపడతాం. గంగళ పురుగు ఉన్నప్పుడు ఆశపడతావా? ఇప్పుడు అదే చెబుతున్నాడు పౌలు గారు. ఒకప్పుడు మంద గంగళ పురుగు స్వభావం, ఒకప్పుడు గంగళ పురుగు ఆలోచన, దురద, అసూయ, కలవరాలు, ఈర్ష్య, పగ, కుట్ర, కుతంత్రాలు, నా కర్మ, ఇదంతా నా తాతమంతా దోషం. కానీ ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిందంతా మీరు మార్చబడాలి, మీ క్రియలు మార్చబడాలి, మీ ఉద్దేశాలు మార్చబడాలి. ఆ గొంగళపురు స్వభావం మిమ్మల్ని విడిచిపెట్టిపోవాలి, సీతాకోక స్వభావం రావాలి. ఆ స్వభావం వచ్చి, ఆ గుణగానం వచ్చి, ఆ రూపాంతరం వచ్చి, ఆ యేసు ప్రభు పోలిక మనలో వచ్చినది వస్తేనే కానీ ప్రభు మధ్యాకాశం మీద మేఘవాహనం వేసుకొని తీసుకెళ్తా కడతాడు. పోలిక రాలేదనుకోండి విడిచిపెట్టేస్తాడు. సిద్ధపడిన ఆ పోలికలు ఉన్న వాళ్ళు ఎవరో? ప్రభు పోలికలకు ఎవరైతే వచ్చారో, ప్రాచీన స్వభావాన్ని ఎవరైతే విడిచిపెట్టారో, నవీన స్వభావాన్ని ఎవరైతే ధరించుకున్నారో, ఎవరైతే గొంగళపురు స్వభావాన్ని విడిచిపెట్టి సీతాకుశలుగా మార్చబడ్డారో వాళ్ళు ఎత్తబడతారు. ఎత్తిన వారికి 7 ఏళ్ల పరిపాలనలో 7 ఏళ్ల బిందు ఉంటుంది, ఎడబడిన వాళ్ళకి 7 ఏళ్ల స్థిరం ఉంటుంది. ఆ తర్వాత నరకానికి వెళ్ళిపోతాం. పురుగు సావదు, అగ్ని ఆరదు, ఇగయాలు నీ ఆత్మ అక్కడ కాలిపోతుంది. ఇంకో మాట చూపిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం చదువు. 15:4 చదువు. నా యందు నిలిచి ఉండుడి, నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉందును, మీ యందు నేను నిలిచి. ఇప్పుడు నీకు గొంగళ పురుగు స్వభావం పోయి సీతాకోక చిలుకు స్వభావం రావాలి. ప్రాచీన స్వభావం పోయి పరిశుద్ధమైన ప్రవక్త నీలోకి రావాలి అంటే పరిశుద్ధుడైన యేసయ్యతో మనం నిలిచి ఉంటాం.